శ్రీ చక్కెర తులసీకృష్ణస్వామివారు సాంఘిక మాధ్యమంలో ధారావాహికంగా అందిస్తున్న రామాయణానుభవాన్ని మా నాన్నగారైన శ్రీమతి తిరుమల వెంకట వేణుగోపాలాచార్యులు గారి ద్వారా విని ఆనందిద్దాం. రామాయణానుభవం బాలకాండ. రామాయణానుభవం 17. దశరథునికి జన్మించిన నలుగురు కుమారులలో రాజీవలోచనుడైన రాముణ్ణి చూస్తే సకల ప్రజలు చంద్రుణ్ణి చూసినంతగా ఆహ్లాదం పొందుతున్నారు. అందరికీ ఇష్టమయ్యాడు. తేషామపి మహాతేజ రామ సస్యపరాక్రమ ఇష్ట సర్వస్య లోకస్య శశాంక ఇవ నిర్మల. లక్ష్మణుడు ఎప్పుడూ రాముని విడిచిపెట్టడం లేదు. సహస్ర సేవలు అందిస్తున్నాడు, ఆనందం కలిగిస్తున్నాడు. రామునికి బహిప్రాణమే అయ్యాడు. రాముడు కూడా లక్ష్మణుడు లేనిది నిద్రించలేడు, లక్ష్మణుడు లేనిది భుజించలేడు. భార్యా ప్రభృతి సుస్నిగ్ధో లక్ష్మణో లక్ష్మీవర్ధన. రామస్య లోకరామస్య భ్రాతు జ్యేష్ఠస్య నిత్యస సర్వప్రీకరస్య రామస్యాపి శరీరతః లక్ష్మణో లక్ష్మీ సంపన్నో భయప్రాణ ఇవాపర. నచతేన వినా నిద్రాం లభతే పురుషోత్తమ ముష్టమన్న ముపానీత మస్నాతి నచతం వినా. రాముడు ఎప్పుడన్నా హయారూఢుడే వేటకు వెడితే లక్ష్మణుడు కూడా ధనుర్బాణములు ధరించి సంరక్షకుడుగా వెంటబెడుతున్నాడు. రాముని పట్ల లక్ష్మణుడు ఎలా ఉంటున్నాడో భరతుని పట్ల శత్రుఘ్నుడు కూడా అలా ఉంటున్నాడు. భరతునికి ప్రాణాల కంటే ఇష్టడయ్యాడు. భరతస్యాపి శత్రుఘ్నో లక్ష్మణ వరజోహిస ప్రాణే ప్రీతరో నిత్యం తస్య శాసీ తథా ప్రియ. గుణవంతుడు, జ్ఞానవంతుడు, కీర్తిమంతుడు, శ్రీమంతుడు, సర్వజ్ఞుడు, దీర్ఘదర్శులు అయిన నలుగురు కుమారులను చూసుకొని దశరథుడు బ్రహ్మాండం పొందుతున్నాడు. నలుగురు ప్రాప్త యౌవనులయ్యారు. మరింక వివాహాలు చేయాలనుకున్నాడు. వశిష్ఠాది పురోహితులను, గురువులను, మంత్రులను, బంధువులను సమావేశపరిచాడు. సమాలోచనలు ప్రారంభించాడు. అంతలో ద్వారపాలకుడు పరుగు పరుగున వచ్చి విశ్వామిత్ర మహర్షి వచ్చిన వార్తను విన్నవించాడు.